హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అడోబ్ ప్రీమియం ప్రో CS6 ట్యూటోరియల్లో సోర్స్ మానిటర్ అంటే ఏంటి, ప్రోగ్రామ్ మానిటర్ అంటే ఏంటి అనేది చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ప్రీవియస్ ట్యూటోరియల్స్లో అసలు సోర్స్ మానిటర్ అంటే ఏంటి అని, ప్రోగ్రామ్ మానిటర్ అంటే ఏంటి అనేది లైట్గా బేసిక్ చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కొద్దిగా డీప్గా చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ సోర్స్ మానిటర్ రాగానే ఇక్కడ మనం ఈ సింగిల్ క్లిప్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆ సింగిల్ క్లిప్ యొక్క డ్యూరేషన్ చూపిస్తుంది. ఆ సింగిల్ క్లిప్లోనే మనకి ఏ పార్ట్ కావాలో అది ఎడిట్ చేసుకొని చూసుకోవచ్చు. అది మనకు కరెక్ట్ పార్ట్ కరెక్ట్ వీడియో క్లిప్పా కాదా అనేది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. వేరాజ్ మనం ప్రోగ్రామ్ మానిటర్ రాగానే ఇదే మనం మెయిన్ అవుట్పుట్ ఫ్రెండ్స్. మనం ఎన్ని వీడియోస్ అయినా మొత్తం మన టైం లైన్లో ఉన్న అంత వీడియోస్ జాయిన్ చేస్తాం కదా ఫ్రెండ్స్, ఎడిట్ చేసి ఆ మొత్తం అవుట్పుట్ని మనం ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ మొత్తం అవుట్పుట్ అంతా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్? ఇలా ఇప్పుడు ఇది అందరికీ లాస్ట్ వీడియోలో అర్థమైంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతం నేను ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మానిటర్కి రాగానే ఇక్కడ ఫిట్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఫిట్లో 10% పెట్టుకున్నాను అనుకోండి ఫ్రెండ్స్, మానిటర్ చాలా చిన్నది అయిపోతుంది ఫ్రెండ్స్. అలాగే 100 పెట్టుకున్నాను అనుకోండి ఫ్రెండ్స్, 100% చాలా పెద్దది. మనకి కరెక్ట్గా ఉండేటట్టు ఫిట్ అని పెట్టుకుంటే ఇలా 100% అనేది దేనికి యూజ్ చేస్తారంటే ఎప్పుడైనా ఎడిట్ చేయాలి, పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ ఏదో ఎడిట్ చేయాలి చిన్నది, అలాంటి టైంలో మాత్రమే ఇలా 100% పెట్టి యూజ్ చేసుకోవచ్చు. మ్యాక్స్ అందరూ ఫిట్లోనే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్, సో దట్ మనకి ఈజీగా ఉంటుంది. క్లిప్ అనేది ఒక పర్టికులర్ పొజిషన్లో ఉందని మనకు ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫిట్ పెట్టడం వల్ల మనం అది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. వేరే మనం 100% పెడితే అది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకోలేదు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఫిట్ గురించి. ఇప్పుడు మనం ఈ బటన్స్ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. నేనైతే ఈ బటన్స్ యూజ్ చేయను ఫ్రెండ్స్. నేనే కాదు, మ్యాక్స్ బెస్ట్ ఎడిటర్స్ ఎవరు ఈ బటన్స్ యూజ్ చేయరు ఫ్రెండ్స్. ఎందుకంటే వీటి వల్ల పెద్ద యూజే ఉండదు. ఇందులో ఓన్లీ ఒక 2-3 బటన్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్, అవి కొంచెం యూజ్ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు ఈ 2 మార్క్ ఇన్ మార్క్ అవుట్ అని ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వీటి గురించి చెప్తాను ఫ్రెండ్స్. మీకు పర్టికులర్ పొజిషన్ని ప్లే చేసి చూడాలంటే ఈ మార్క్ ఇన్ మార్క్అవుట్ మొత్తం వీడియో చూసే కన్నా ఆ మార్క్ ఇన్ మార్క్అవుట్ యూజ్ చేసి ఆ పర్టికులర్ పొజిషన్ యూజ్ చేసి చూడవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కర్సర్ని నాకు ఈ పొజిషన్లోనే ఏదో డౌట్ కొట్టింది ఫ్రెండ్స్, సో నేను అక్కడ మార్కిన్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. క్లిక్ చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు ఫ్రెండ్స్, మొత్తం కలర్ మారింది ఇక్కడ నుంచి. మళ్ళీ ఇప్పుడు నేను ఇంకో పార్ట్ అదే పొజిషన్, ఓకే, ఈ పార్ట్ అలాగా చూడాలి ఫ్రెండ్స్. మార్క్ అవుట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ పార్ట్ ఒక్కటే చూడాలి ఫ్రెండ్స్. చూడాలంటే ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, గో టు ఇన్ అని ఉంది, అక్కడ క్లిక్ చేయండి. మార్క్ ఇన్ దగ్గరికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్, స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ప్లే చేసి ఆ పార్ట్ని చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్? దీనివల్ల మనం ఆ క్లిప్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఎక్కడ డౌట్ ఉన్నా అలా మార్కిన్ మార్క్అవుట్ యూజ్ చేసుకొని మనం మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇంకా మనకి ఈ క్లిప్స్లో ఈ బటన్స్లో ఇవేవి అవసరం లేదు ఫ్రెండ్స్. అవసరం ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో మీకు గ్యారంటీగా చెప్తాను ఫ్రెండ్స్. అవసరం లేదు. సో ఇప్పుడు మనం సోర్స్ మానిటర్కి వచ్చేద్దాం ఫ్రెండ్స్. సోర్స్ మానిటర్ అనగానే మనకు చూడాల్సింది మన డ్యూరేషన్. మన వీడియో క్లిప్, మనం పెట్టిన వీడియో సింగిల్ క్లిప్ పెడతాం కదా ఫ్రెండ్స్, ఆ క్లిప్ యొక్క డ్యూరేషన్ ఏంటి, ఆ డ్యూరేషన్లో ఇప్పుడు నాకు సీన్ నచ్చలేదు. ఇప్పుడు నేను ఈ కర్సర్ చూడండి ఫ్రెండ్స్, ప్లే చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఆపేసాను ఫ్రెండ్స్. నాకు ఈ పార్ట్ కావాలి ఫ్రెండ్స్. ఆ ఫోన్ చూసారు ఫ్రెండ్స్, ఆ ఫోన్ చూస్తున్నాడు కదా, అక్కడి నుంచి నాకు అక్కడ నుంచి ఒక కొంత పొజిషన్, కొంత వీడియో కావాలి అంటే నేను కట్ చేయాలంటే ఇక్కడ మార్కింగ్ చూసారు. సేమ్ అక్కడ కూడా అదే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. ప్రోగ్రామ్ మానిటర్లో సోర్స్ మానిటర్లో కూడా సేమ్ కాదు, ఇక్కడ కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ దాని మీద క్లిక్ చేశాను ఫ్రెండ్స్. చూసారు కలర్ మారింది. అక్కడ నుంచి ఎడిటర్ లైన్ని మార్చుతాను ఫ్రెండ్స్. ఇక్కడ వరకు నాకు వీడియో కావాలి, సో మార్క్ అవుట్ అని క్లిక్ చేశాను. ఈ పార్ట్ మాత్రం నాకు కావాలి. ఇప్పుడు దీన్ని నేను ఏం చేయాలి, దీన్ని మన మానిటర్ మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఆ పొజిషన్లోకి వచ్చేసి డ్రాప్ చేసుకోవడం, దాన్ని పట్టుకొని డ్రాప్ చేసుకోవడం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ పొజిషన్ నాకు కావాల్సిన వీడియో ప్లేస్ చూసారా ఫ్రెండ్స్, అది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అది ఓకే అయింది. ఇప్పుడు మరి నాకు ఏ అవసరం లేదు. ఇప్పుడు నేను నాకు ఓన్లీ వీడియో ఒక్కటే కావాలి అంటే ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో, ఇక్కడ ఆడియో ఉంది. నాకు వీడియో ఒకటే కావాలంటే ఈ వీడియో మీద క్లిక్ చేసి ఆ పార్ట్లో వీడియో ఒక్కటి దాన్నే మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే
వీడియో ఒక్కటే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ప్లే చేస్తాను, ఆడియో వినిపించదు. చూసారా ఫ్రెండ్స్, ఓన్లీ వీడియో వస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు ఆడియో మాత్రమే కావాలి. ఆడియో మాత్రమే కావాలంటే చూడండి, పైన స్క్రీన్లో ఏం కనిపించట్లేదు, ఓన్లీ ఆడియో. చూసారు ఫ్రెండ్స్, ఇలా మనం చిన్న షార్ట్ ఫిల్మ్ అయినా ఏదైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంటుంది. అడోబ్ ప్రీమియర్ ప్రో అందరూ యూజ్ చేయడానికి కారణం ఇదే ఫ్రెండ్స్. సింపుల్గా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఈ క్లిప్ గురించి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కౌట్ పెట్టాం కదా ఫ్రెండ్స్. దాన్ని క్లియర్ చేసేయాలంటే దాని మీద రైట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. రైట్ క్లిక్ చేసి క్లియర్ ఇన్ అండ్ అవుట్ క్లిక్ చేయండి. మన పాత క్లిప్ మనకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఈ మార్కౌట్ మీద రైట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే క్లియర్ ఇన్ క్లియర్ అవుట్ క్లిక్ చేయండి, క్లోజ్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు మన ట్యుటోరియల్లో సోర్స్ మానిటర్ గురించి చెప్పుకున్నాం, ప్రోగ్రామ్ మానిటర్ గురించి చెప్పుకున్నాం, అలాగే చిన్న చిన్న బేసిక్స్ కూడా చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.